నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ బుక్స్ చదవాలి. ఇది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ బుక్ స్టార్ట్ చేయాలంటే న్యూ కమర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ యావరేజ్ స్టూడెంట్స్ ఈ బుక్స్ చదివితే నాకు ఇంతకుముందు ఎగ్జామ్స్లో సరిగ్గా మార్క్స్ రాక నాకు రాలేదు అని బాధపడుతున్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినవి 3 పాయింట్స్. ఫస్ట్ అంటే ఏ బుక్స్ అనేది చెప్పబోయే ముందు నేను ఫస్ట్ ఆ 3 పాయింట్స్ కరెక్ట్గా మనం ఫాలో అయిపోతే మనకు మార్క్స్ ఎట్లా గెయిన్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్న తర్వాత మనం బుక్స్ ఏంటివి ఏవి కొనుక్కుంటే బాగుంటుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చాలా పబ్లికేషన్స్ కావచ్చు, మార్కెట్లో ఉండే చాలా బుక్స్ కానీ క్లైమ్ చేసుకుంటున్నాయి 100% క్వశ్చన్స్ మా దాంట్లో నుంచి వచ్చినాయి, 90% క్వశ్చన్స్ మా దాంట్లో వచ్చినాయి కాబట్టి మా బుక్ బెస్ట్ అని. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో కూడా ఒక బుక్ నుంచి 100% కాదు 90% క్వశ్చన్స్ కూడా కవర్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ మేకింగ్ అప్రోచ్ అనేది డిఫరెంట్ అయిపోయింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నారు, జస్ట్ సిలబస్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం కవర్ కావు. ఏ బుక్ నుంచి తీసుకున్నా మ్యాక్సిమం కవర్ కావు. మనం కరెక్ట్గా కాంప్రహెన్సివ్ అప్రోచ్లో వెళ్తే ఒక 80 to 85% మనము క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు ఒక బుక్ నుంచి, మన నోట్స్ నుంచి. అది ఎలానో కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జామ్ అయింది, అదేంటి పోలీస్ ఎగ్జామ్ ఎస్ఐ మెయిన్స్ అయింది. దాంట్లో చాలా బేసిక్ క్వశ్చన్స్ పడినవి. ఇప్పుడు ఆర్టికల్ 16 అని, ఇప్పుడు ఏదైనా అమెండ్మెంట్ గురించి కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. అవి ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ కొన్ని పబ్లికేషన్స్ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎస్ఐలో మొత్తం మావే దిగినవి అనుకుంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ ఆ బుక్ నుంచి క్లియర్ అయినవి అంటే అన్ని బుక్ల నుంచి కూడా క్లియర్ అయినట్టే, అన్ని బుక్స్ నుంచి కూడా కవర్ అయినట్టే. ఎందుకంటే ఆర్టికల్ 16 ఏ బుక్ ఓపెన్ చేసినా పాలిటీలో అన్నిట్లలో ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. మీరు అక్కడ వచ్చే వార్తలను అవిటిని నమ్మి గాలవ్వకండి. మీరు ఇంతకుముందు ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు అవే బుక్స్ ఫాలో అవుతూ మార్క్స్ ఎట్లా పెంచుకోవాలో కూడా నేను చెప్తా ఇక్కడ, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఏబిసిడి అనే ఒక 4 బుక్లు ఉన్నాయి అనుకుందాం. దాంట్లో మీరు ఆల్రెడీ ఏ బుక్ చదువుతున్నారు అనుకుందాం. ఏ బుక్ చదివితే అంటే ఇప్పుడు లెక్చరర్స్ గైడెన్స్ అవ్వచ్చు, మీరు ఇంతకుముందు తీసుకున్న ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే మీ సీనియర్స్ ఎవరైనా చెప్పిన వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఒక ఏ బుక్ అని కొనుక్కున్నారు. కానీ మీరు దాంతో సాటిస్ఫైడ్గా లేరు, ఇది చదివితే కవర్ అయితే లేవు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు బీసీడీలో ఇంకో బెస్ట్ బుక్ ఇంకొకటి ఉందని రీసెంట్గా మీకు తెలియవచ్చు, లేకపోతే నేను లెక్చర్లో నేను ఒకటి చెప్తుండొచ్చు ఈ ఒక బుక్ అని. అప్పుడు ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ ఈ బీసీడీ బుక్లో ఏదైనా ఒక బుక్ తీసుకొని అంటే ఈ బుక్ తీసుకునే ముందు ఈ ఏ బుక్ మొత్తం మీరు కంప్లీట్గా ఒక రీడింగ్ ఇచ్చేసేయాలి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే ఆల్రెడీ ఉన్న బుక్నే మీకు ఐడియా ఉంటుంది ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ నా దాంట్లో కవర్ అవ్వట్లేదు, ఎక్కడి నుంచి కవర్ అవుతున్నవి అని ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రివిజన్ చేసిన వాళ్ళు. కానీ కొత్తగా చదివేటోళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్ చేసే ముందు దాన్ని సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ అంటారు. ఏంటంటే ఏ బుక్ ఒకసారి రీడింగ్ ఇచ్చేసి తర్వాత ఈ బీసీడీలో ఇంకో ఏదో ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని దీనికి ప్యారల్గా చదువుతూ ఈ ఏ బుక్లో లేని టాపిక్ కానీ ఫ్యాక్ట్స్ కానీ అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 20 to 30 పేజెస్ ఇంక్రీజ్ అవుతుందేమో ఈ బుక్, కానీ మీకు ఒక ఫీలింగ్ పోతుంది నా దాంట్లో అన్ని కవర్ అయిపోయినవి అని. దాంతో పాటుగా ఎవ్రీ రీడింగ్ ఒకసారి దీనికి రిలేటెడ్ టెస్ట్లు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బుక్ అనేది ఒక పబ్లికేషన్స్ అనుకోండి, ఆ పబ్లికేషన్ టెస్ట్ సిరీస్ తీసుకోవద్దు, ఇంకో పబ్లికేషన్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే ఆ టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఇవి నా బుక్ లో లేవు, ఇవి నేను అప్డేట్ చేసుకోవాలని. ఎవ్రీ టైం మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత టెస్ట్ సిరీస్ లో కొత్త క్వశ్చన్స్ ఏమైనా యాడ్ అయినా కూడా అవి మీకున్న బుక్ లో వెనకాల పేజెస్ పెట్టుకుంటారో లేకపోతే అక్కడనే స్టిక్కర్స్ లాగా స్టిక్ చేసేసుకొని ఆ కాన్సెప్ట్ రాసుకుంటారో అది మీ ఇష్టం. అనే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కొంతమంది నోట్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే నోట్స్ ఉంది అనుకుందాం, ఇది తెలంగాణ మూమెంట్ నోట్స్ నాది. ఒక 3-4 బుక్లు చదివేసి కాంప్రహెన్సివ్గా ఒకటి సింగిల్ బుక్ చేసేసుకున్నా. దీంట్లో నాకు ఒక్కోసారి రాయాల్సిన ఓపిక లేకపోతే ఏం చేసిన అంటే కొన్ని టాపిక్స్ నేను జిరాక్స్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకున్నా. అర్థమైంది అనుకుంటా. నార్మల్ నోట్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కింద కొంచెం యాడ్ చేసుకున్నా మెటీరియల్ నుంచి ఏదైనా నాకు టెస్ట్ సిరీస్లో వచ్చినవి కానీ ఇట్లా టేబుల్ వేసుకొని సమ్మరైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకొని నేను సింపుల్గా తెలంగాణ మూమెంట్కి మొత్తం ఒకటే బుక్ చేసేసుకున్నా. నేను ఎన్నిసార్లు అయినా ఇదే బుక్ చదువుతా. మళ్ళీ ఏమైనా కొత్తగా ఎడిషన్స్ వస్తే నేను వెనక కొన్ని పేజెస్ వదిలేసుకున్నా, రాసుకుంటా. అదే సార్ ఇట్లా అవ్వదు కదా సార్, మేము ఆల్రెడీ బుక్ చదువుతున్నాం, నోట్స్ లేదు అనుకున్న వాళ్ళు ఉన్న బుక్కే ఉంది, ఉన్న బుక్లో ఇట్లా స్టార్టింగ్లో రాసుకోవడం కానీ దీనికి అక్కడక్కడ స్టిక్కర్లు ఇట్లా పెట్టేసుకొని రాసుకోవడం కానీ అండర్లైన్ చేసుకొని ఆ మిస్ అయిన టాపిక్ దగ్గర రాసుకోవడం కానీ ఎట్లయితే మీరు నోట్సే తయారు చేసుకోవడం లేదు, ఆల్రెడీ మీరు బుక్ చదువుతూ ఉన్నా కూడా ఆ బుక్ కూడా ఎడిషన్ చేసుకోండి, అక్కడ రాసుకోండి ఒక స్టిక్కర్ తోటి. అప్పుడు ఏమైపోతుంది అంటే మీకు కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ మొత్తం కవర్ అయిపోతాయి, మన ఫ్యాక్ట్స్ మిస్ అయ్యేటివి కూడా మిస్ కావు.
అది ఎలా అవ్వాలి? ఒక బుక్ చదివేటోళ్ళు రెగ్యులర్ గా ఇంకో మార్కెట్ లో ఉన్న బెస్ట్ బుక్స్ మీకు అనిపించింది తీసుకొని దాంట్లో ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ఉంటాయి మీ బుక్ లో యాడ్ చేసుకోవాలి. ఎవ్రీ టైం టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత టెస్ట్ సిరీస్ వచ్చిన కొత్త టాపిక్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు కానీ దానికి యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం మాక్సిమం 80-85% క్వశ్చన్స్ కవర్ చేయగలుగుతాము. ఏ బుక్ నుంచి కూడా 100% రాదు. మళ్ళీ ఆ 80-85% క్వశ్చన్స్ సరిపోతాయి సార్, అవిటితో మాకు జాబ్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, అఫ్ కోర్స్ పక్కా వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, పక్కా మీకు 80-85% మీ బుక్ లో ఉన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి తప్పు పెట్టకపోతే చాలు మీకు జాబ్ వచ్చినట్టే. అర్థమైంది అనుకుంటా. మీరు చదివి వెళ్ళిన తర్వాత మీ బుక్ లో ఒక 80-85% క్వశ్చన్స్ కవర్ అయినా, అట్లీస్ట్ 70% క్వశ్చన్స్ కవర్ అయినా, ఆ క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టకుండా వస్తే, అంటే కాన్సెప్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏమన్నా మీ బుక్ రిలేటెడ్ వచ్చినప్పుడు మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టకుండా వస్తే మీకు జాబ్ వచ్చినట్టే. అర్థమైంది అనుకుంటా. ఇదే అప్రోచ్. ఇంకా మిగిలిన 20% అంటారా మీ ఎక్స్పీరియన్స్ తోటి, 20-30% మీకు తెలియని బౌన్సర్స్ వస్తే మీ ఎక్స్పీరియన్స్ తోటి బయటపడుతుంటారు. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే బుక్ చదవాలి. ఆ పర్టికులర్ క్వశ్చన్ మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు ఏ టాపిక్ నుంచి వచ్చింది అంటే ఆ బుక్ మీరు జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోవాలి. ఆ పేజ్ అంత ఐడియా ఉండాలి మీకు. మీ బుక్ లో ప్రతి పేజ్ ఎక్కడెక్కడ ఉందో అంత ఐడియా రావాలి. దాంతో ఏమైపోతుంది అంటే మీకు దాంతో బాగా ఫెమిలియర్ అయిపోతారు ఆ బుక్ తోటి. మీకు ఆ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు ఏంటి అనేది ఆ బుక్ మీద మీకు అటాచ్మెంట్ ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్. దాంతో ఏంటంటే బుక్ మీద సార్ అంత గ్రిప్ వస్తే ఏమొస్తుంది అంటే మీకు ఆ సిలబస్ అనేది కూడా మీకు గ్రిప్ వచ్చేస్తుంటుంది. అంటే మీ బుక్ లో ఉన్న టాపిక్ సిలబస్ ప్రకారమే ఉంటాయి కాబట్టి, అంటే మీరు చదివే బుక్ అవ్వచ్చు, నోట్స్ లో అవ్వచ్చు, ఆటోమేటిక్ గా సిలబస్ రిలేటెడ్ కూడా మీకు ప్రింట్ అయిపోతుంది బుక్ లో ప్రింట్ అయింది యాజ్ ఇస్ బ్రెయిన్ లోకి వెళ్తుంది కాబట్టి మీకు సిలబస్ కూడా ఈజీ అవుతుంది. సిలబస్ బట్టి పట్టినట్టు అయిపోతుంది. టెస్ట్ సిరీస్ రాస్తుంటారు, ఇవి చేసుకుంటూ అడిషన్ చేస్తారు ఈ టెస్ట్ సిరీస్ ని. ఇట్లా చేసిరంటే సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఈజీ అయిపోతుంది. మీ బుక్ మాక్సిమం క్వశ్చన్స్ ని కవర్ చేస్తుంటది. సో మీకు ఈజీ మార్క్స్ గెయిన్ చేయడం. ఇటువంటి అప్రోచ్ లేకుండా మీరు ఏదో మూస ధోరణిలో ఒక బుక్ పట్టుకొని మార్కెట్ లో ఇది మంచిదే బుక్ అన్నారు అని చెప్పేసి దాన్ని ఒక్కదాన్ని చదువుకుంటూ కూర్చుంటే రాదు. అర్థమైంది అనుకుంటే ఒక బుక్ చదివి దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అడిషన్స్ చేసుకోవాలి. అదే బుక్ చదవాలి మళ్ళీ అడిషన్స్ ను స్టార్టింగే చేసేసుకొని మధ్యలో వస్తే యాడ్ చేసేసుకొని అదే బుక్ రిపీటెడ్ గా చదవాలి. కానీ ఇప్పుడు వచ్చి ఒక పర్సన్ వచ్చేసి ఈ బుక్ ఇప్పుడు మార్కెట్ లో సూపర్ ఉంది చదువు అంటే ఆ బుక్ తెచ్చుకోవాలి, ఒకసారి చూడాలి, చూసి అందులో ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయని బుక్ లో యాడ్ చేసుకోవాలి. కానీ బుక్ చేంజ్ చేయొద్దు. ఈ ఊరికి మనం రిపీటెడ్ గా బుక్స్ చేంజ్ చేస్తుంటే ఏమైతే మనకు క్లారిటీ రాదు, మనం సరిగ్గా చదవలేము, మార్క్స్ కూడా రావు. నెక్స్ట్ మనం ఈ వీడియోలో రీజనల్ సిలబస్ గురించి దానికి రిలేటెడ్ బుక్స్ గురించి చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇండియా రిలేటెడ్ సిలబస్ బుక్స్ గురించి తర్వాత చూద్దాం, ఎందుకంటే లెంతీ అయింది ఆల్రెడీ వీడియో. రీజనల్ సిలబస్ లో తీసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్టు. గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ కవర్ అవుతుంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ లో మనం కరెక్ట్ గా ఏం చేస్తే మనము ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ లో కాంపిటీషన్ లో ముందుండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తెలంగాణ మూవ్మెంట్ కి మార్కెట్ లో ఉన్నవి తెలుగు అకాడమీ బుక్ ఉంది, వి ప్రకాష్ బుక్ ఉంది, సయ్యద్ సిరీస్ ఉంది, రాజు సిరీస్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నవి. దాంట్లో తెలుగు అకాడమీ బుక్ ఒకటి మాత్రం మెయిన్ బుక్ గా కన్సిడర్ చేయకండి. తెలుగు అకాడమీ బుక్ లో చాలా కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, అన్ఆర్గనైజ్డ్ ఉంది అక్కడక్కడ. దాంట్లో తెలంగాణ హిస్టరీ కూడా కవర్ చేసి ఉంటుంది. ఇలా నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అని, తర్వాత చాలార్జింగ్ రిఫార్మ్స్ అని, ఇటువంటి అంటే జాతరలు అని అవి అని ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం బుక్ లో. తెలుగు మీడియం బుక్ కూడా సేమ్ అలానే ఉంది. కాబట్టి దాన్ని మనం రిఫరెన్స్ బుక్ గా తీసుకొని మనం ఇప్పుడు చదువుతున్న బుక్ లో కానీ ఆర్ లేకపోతే నోట్స్ లో కానీ దీంట్లో ఉన్న మెయిన్ ఫ్యాక్ట్స్ కానీ అవి ఏమైనా యాడ్ చేసేసుకుంటే మనకు ఈజీ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు మార్కెట్లో వి ప్రకాష్ గారి బుక్ అది కూడా చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేశారు, చాలా వరకు టాపిక్స్ కవర్ అయిపోయినవి. ఇంకా 1969 మూవ్మెంట్ టైంలో కొన్ని క్లిప్పింగ్స్ కానీ అంటే న్యూస్ పేపర్స్ ఏమేమి పబ్లిష్ చేసినాయి అవి కూడా యాడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఏదైనా ఇంకా ఇప్పుడు వి ప్రకాష్ చదువుతుంటే వేరే బుక్లో ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే దాంట్లో యాడ్ చేసేసుకోండి, ఏం క్వశ్చన్స్ మిస్ అవ్వవు. రాజు సిరీస్ కానీ ఇట్లా ఉన్నవి. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక 3-4 బుక్స్ చదివాను. దాంట్లో నాకు అంటే రీసెంట్గా వచ్చిన బుక్ ఒకటి సయ్యద్ సిరీస్ బుక్ ఒకటి. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర, చాలా రోజుల నుంచి లేదు, రీసెంట్గా వచ్చింది. దీంట్లో ఏంటంటే కాంప్రహెన్సివ్ కవర్ చేశారు, అంటే సిలబస్ వైజ్ ఎక్కువ అడిషన్స్ ఉండవు. ఆల్రెడీ మీరు చదువుతున్న వారి గురించి చెప్పట్లేదు, ఆల్రెడీ మీరు ఒక బుక్ చదువుతున్నారు కాబట్టి ఆ బుక్నే ఫాలో అవ్వండి. దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా అడిషన్స్ ఉంటే మీ బుక్లో యాడ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు అయితే న్యూ కమర్స్ అయితే సయ్యద్ సిరీస్ తీసుకోండి తెలుగు మీడియం అయితే. ఇంగ్లీష్ మీడియం అయితే వి ప్రకాష్ బాగుంది, వి ప్రకాష్ ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఈ సయ్యద్ సిరీస్లో ఏంటంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, న్యూ కమర్స్కి ఈజీ అవుతుంది అని నా ఒపీనియన్. తెలంగాణ హిస్టరీ కూడా సయ్యద్ సిరీస్ బాగుంది, న్యూ కమర్స్కి ఎంత ఎక్కువ స్టఫ్ ఏం లేదు, ఏం అవసరమో అదే ఉంది, ఈజీ. ఆల్రెడీ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే.
తెలంగాణ జాగ్రఫీ తెలుగు అకాడమీ చాలా పెద్దగా ఉంది, లెంతీ ఉంది. అంత పెద్ద బుక్ చదివి టైం వేస్ట్ చేసుకునే బదులు న్యూ కమర్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్నారు అంటే ప్రిపరేషన్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏం చదవాలో. కొత్త వాళ్ళు అయితే తెలంగాణ జాగ్రఫీకి ఇట్లా క్విక్ లెర్నర్స్ ఉన్నాయి మార్కెట్లో, అంటే ఒక 30-40 పేజెస్లో ఇట్లా A5 షీట్స్లో ఇట్లా ఇచ్చారు. దీంతో ఏంటంటే మనకి ఈజీగా తెలంగాణ జాగ్రఫీ అంటే ఏంటిదని ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఒక రోజులో రివిజన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం తెలంగాణ మూమెంట్ చదివిన హిస్టరీ చదివినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. తెలంగాణ జాగ్రఫీ తెలిస్తే ఎటు సైడ్ ఏ స్టేట్స్ ఉన్నవి, అసలు ఎటు సైడ్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నవి, ఇవన్నీ మనకి ఈజీ ఐడియా వస్తుంది కాబట్టి మనకు ఈజీ కూడా అయిపోతుంది. ఇటువంటి క్విక్ లెర్నర్స్ తీసుకోండి. ఇప్పుడు చాలా ఉన్నాయి, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అని, వినూత్న పబ్లికేషన్స్ అని, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇది వినూత్న అండి. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అప్డేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. మీరు ఏదో ఒకటి తీసుకోండి ఇలా క్విక్ లెర్నర్స్. తెలంగాణ జాగ్రఫీకి సపరేట్గా బుక్ చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యూ కమర్స్కి నేను మెయిన్గా చెప్పేది. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి తెలుగు అకాడమీది సపరేట్ బుక్ రిలీజ్ చేశారు, అది బాగుంది. దాంట్లో మనకు 70-80% సిలబస్ చాలా ఫెమిలియర్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చదివే ఉంటాం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ హిస్టరీలో, తెలంగాణ జాగ్రఫీలో వచ్చిన టాపిక్స్ దీంట్లో ఉంటాయి. మళ్ళీ ఒక 5-10% ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, భూధన్ మూమెంట్ కావచ్చు, ఇటువంటివి మనకు రాలేదు ఇప్పటి వరకు. అవన్నీ తెలంగాణ ఎకానమీలో కవర్ అయితే ఉంటుంది. దీనికి ఇప్పుడు రీసెంట్గా వచ్చే బడ్జెట్ సర్వే అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ మనము కవర్ చేయొచ్చు. ఇంకా మీరు కొంతమంది ఏదైనా డిఫరెంట్ పబ్లికేషన్స్ చదివిన వాళ్ళు కూడా మార్కెట్లో ఈ తెలుగు అకాడమీ బుక్ నుంచి యాడ్ చేసేసుకోండి. ఇప్పటి వరకు న్యూ కమర్స్ ఇప్పుడే వస్తున్నామంటే తెలుగు అకాడమీ సింపుల్గా ఉంది, క్రిస్పీగా ఉంది, చదవండి. దాంట్లో అడిషన్స్ అన్ని ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇదండి మెయిన్ రీజనల్ సిలబస్. ఇండియా సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దానికి ఏ సబ్జెక్ట్స్కి ఏ ఆథర్స్ బెటర్గా ఉన్నారో అవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.